ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంత కాసేపటి క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ నుంచి కాసేపటి క్రితమే వెళ్లారు. ఇంతసేపు గవర్నర్ వచ్చిన సమయంలో కాసేపు సామాన్య భక్తులకి దర్శనానికి కాసేపు బ్రేక్ ఇవ్వడంతో అయితే మరి కాస్తగా రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నగరంలో ప్రతిసారి ఏటా నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో ఖైరతాబాద్ గణేశుని మాత్రం ప్రత్యేకమైన వేడుకలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజతో ప్రారంభమైన ఈ వేడుకలు 9 రోజులు సాగనున్నాయి. అయితే ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని ఆదివారాలు 2 సార్లు రావడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ గణపతి వద్ద బందోబస్తు కోసం అయితే 3 డిఎస్పీలు, 13 ఇన్స్పెక్టర్లు, అలాగే 33 మంది ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది కూడా విధుల్లో పాల్గొననున్నారు. అయితే ఖైరతాబాద్లో ఈసారి మొదట 1954లో మొదటిసారి ఖైరతాబాద్లో ఒక ఆలయంలో గణేష్ ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. అప్పుడు ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా ఒక్కొక్క అడుగును పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈసారి అయితే 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని అయితే ఈసారి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈసారి 7 అంకెలకు ప్రాధాన్యం ఇస్తూ అయితే మనం చూసుకోవచ్చు. గణపతికి 7 తలలు, అలాగే 7 సర్పాలు ఉన్నాయి. మరోవైపు 2 వైపులా 7 చొప్పున అయితే 14 చేతులతో అయితే ఈసారి విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అలాగే ప్రతిసారి నగరంలో అయితే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా గణేష్ నవరాత్రి వేడుకలు వచ్చాయంటే చాలు ఖైరతాబాద్కి అయితే చేరుకుంటారు పెద్ద ఎత్తున. ఈసారి భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంది. మొత్తం 4 వైపుల నుంచి అయితే భక్తులు వచ్చేందుకైతే ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు. బారికేడ్లు పెట్టారు. రద్దీ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఈ 2021లో అయితే పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు 2022లో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా అయితే భక్తులకు దర్శనమిచ్చాడు. అలాగే 2023లో దశ మహావిద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన విఘ్నేశ్వరుడు ఈసారి అయితే 2024లో అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి? హలో, ఎలా ఉంది? ప్రతి ఏటా వస్తారా? ఇదే ఫస్ట్ టైం? ఏటా వస్తాం, ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు క్వశ్చన్ అడగండి. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అన్న. ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించడం, అది కూడా మట్టితో తయారు చేయడం, ఇంత పెద్ద గణేశుడు మట్టితో చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తామన్నా. మిగతా ఉన్న వినాయకుల కంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత? ఇంత పెద్ద భారీ విగ్రహం హైదరాబాద్ లోనే ఎక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఖైరతాబాద్కే గొప్ప ఇది. ఓకే, మీరు చెప్పండి. చాలా బాగుందండి. గ్రాండ్గా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంత పెద్ద వినాయకుడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది భక్తులు కూడా చాలా మంది ఎక్కువగా తరలిస్తున్నారు. సో చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయండి. ఈ యొక్క ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వినాయకుడిని చూస్తుంటే తెలియని ఆనందం చాలా బాగుందన్నమాట. అయితే పెద్ద వినాయకుడిని చూడడం వల్ల హైదరాబాద్కి మేము ఖైరతాబాద్కి ఎప్పుడు వస్తూ ఉంటాం. తిని మా వైఫ్ కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది. చాలా బాగుంది.
ఓకే, ఇది మొత్తంగా ఇక్కడికి వచ్చే భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నాము, ప్రతిసారి వస్తాము. ఇక్కడ 70 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు కాబట్టి మిగతా వాటికంటే ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో ప్రతిసారి వచ్చి ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడికి ఈ పోలీసులు అయితే దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక సూచనలు అయితే చేస్తున్నారు. ఎవరు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా వాహనాలను తీసుకురాకపోవడమే మంచిదని అయితే సూచిస్తున్నారు. ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్ గుండా నడుచుకుంటూ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ మార్గంలో వాహనాలను అయితే అనుమతించబోమని అయితే ఇప్పటికే పోలీసులు అయితే స్పష్టం చేశారు. అయితే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ గుండా వచ్చిన వారైతే వాహనాలను వాళ్ళ ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి అని కూడా పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఇటు మరోపక్క మింట్ కాంపౌండ్ వైపు నుంచి వచ్చే భక్తులు అయితే వాహనాలను కార్ రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి అని చెప్తున్నారు. అలాగే రోడ్లపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖైరతాబాద్ గణేశుని వద్దకు వచ్చే క్రమంలో రోడ్లపై వాహనాలను నిలిపితే అయితే సీజ్ చేస్తామని చెప్పి అయితే పోలీసులు తేల్చి చెప్తున్నారు. అలాగే గణపతికి 3 వైపులా కూడా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులకు కూడా అనుమతి లేదు. అలాగే మొత్తంగా మెట్రో కూడా అందుబాటులో ఉంది ఖైరతాబాద్ స్టేషన్ వద్ద కాబట్టి మెట్రో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మెట్రో కూడా రావాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో కూడా వివిధ మెట్రో స్టేషన్ల నుంచి ఖైరతాబాద్కు వస్తున్న వాళ్ళతో మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా రద్దీగా మారిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.